రాయలసీమను పునరుత్పాదక ఇంధన హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ద్వారా సీమలో కొన్ని రోజులుగా వరుస శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనతో పాటు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకునేలా ప్రభుత్వం చేపట్టిన ప్రధాన ప్రణాళికలేంటి? ప్రాజెక్టుల వివరాలపై మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. అశ్విని, రేపు అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి నారా లోకేష్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఏదైతే దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ఒక పవర్ విండ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇది సుజలాన్ సంస్థకు సంబంధించింది. దాదాపు 4,000 మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను దీని ద్వారా కల్పించనున్నారు. ప్రధానంగా చూస్తే ఇప్పుడు వరకు రాయలసీమ అంటే అటు కియా మోటార్స్, ఆ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్, ఆ తర్వాత హీరో మోటార్స్, ఇట్లా వివిధ రకాల ఆటోమొబైల్ రంగానికి ప్రధానంగా అనంతపూర్ ఆ చుట్టుపక్కల జిల్లాలు కనుక చూస్తే ఆటోమొబైల్ రంగానికి పెద్దపీట వేస్తూ వచ్చింది. ఆ తర్వాత ఇటు శ్రీ సిటీస్ ఈ ప్రాంతాలు కనుక చూసుకుంటే కనుక అటు ఎలక్ట్రానిక్స్ పరికరాలకి, అటు డైకిన్ ఏసీలు కానీ ఇతరత్ర ఎలక్ట్రానిక్స్ పరికరాలు కానీ, అలాగే కర్నూలు కనుక చూసుకుంటే డ్రోన్ సిటీగా డెవలప్ చేసేందుకు వివిధ రకాల ప్రణాళికలు అనేది ప్రభుత్వం రూపొందించుకుంటూ అక్కడ తద్వారా ఆయా రంగాలకు సంబంధించిన పెట్టుబడులు ఆకర్షించుకుంటూ వస్తుంది. అయితే తాజాగా ఈ గత 4 నెలల నుంచి కనుక చూస్తే ఏదైతే సంప్రదాయతన ఇంధన వనరుల ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం ముందుకు వస్తూ ప్రణాళిక తేలుతుంది. ఇందులో కనుక చూస్తే రేపు అనంతపురం జిల్లా రాయదుర్గంలో దాదాపు 1,325 మెగావాట్లకు సంబంధించిన 10,000 కోట్ల రూపాయలతో పెట్టే పెట్టుబడికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను 4,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఒక అంచనా వేస్తున్నారు. అయితే గడిచిన 4 నెలలు కనుక చూస్తే అటు మే నుంచి కనుక ఇక్కడ ఆగస్టు వరకు కూడా మే 16వ తేదీన ప్రతిష్టాత్మక రెన్యూ ఎనర్జీ ప్రాజెక్టుకు సంబంధించి నారా లోకేష్ చేతుల మీదుగానే అక్కడ శంకుస్థాపన జరిగింది. దాదాపు 2.8 జిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీని ద్వారా మొత్తం 22,000 కోట్ల రూపాయలకి సంబంధించిన ఈ ప్రాజెక్టు శంకుస్థాపన ద్వారా అటు ఈ పునరుత్పాదక ఇంధన రంగంలో అటు భారతదేశంలోని నెంబర్ 1 స్థానంలో ఈ రాయలసీమను పెట్టేందుకు అక్కడ బీజం పడిందని చెప్పాలి. అదే నెలలో మే 21వ తేదీన కూడా మరో కీలక ప్రాజెక్టు కూడా శైల్ సంస్థ ప్రారంభోత్సవం జరిగింది. ఏదైతే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసి ఆ ప్రాజెక్టుకు మొత్తం అన్ని రకాల అనుమతులు చేసిందో కేవలం 11 నెలల్లోనే ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఇక్కడ రెడీ అయింది. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవం మే 21వ తేదీన జరిగింది. ఇది కూడా అనంతపురం జిల్లాలోనే జరిగింది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే ఆ జిల్లాలో మొత్తంగా చూస్తే 3,750 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో ఈ సంస్థ మొత్తం 600 మెగావాట్లకు సంబంధించి సోలార్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రారంభోత్సవం జరిగింది. దీని ద్వారా దాదాపుగా 7,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి ఒక అంచనా వేశారు. అలాగే దీని తదుపరి రానున్న రోజుల్లో కూడా మొత్తం ఈ 3,750 కోట్ల రూపాయల ప్రాజెక్టు కూడా దాదాపు 22,000 కోట్ల రూపాయల వరకు కూడా విస్తరించే ప్రణాళికలు కూడా అందజేయడం జరిగింది. దీని ద్వారా మొత్తంగా చూసుకుంటే కనుక 70,000 మందికి కూడా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను లభించే దిశగా ఈ ప్రణాళికలు అనేవి ముందుకు సాగుతున్నాయి. ఇక మూడవది చూస్తే కనుక జూలై 30వ తేదీన అటు కడప జిల్లాలో టాటా రెన్యూ పవర్ సంబంధించి ఒక కీలక శంకుస్థాపన జరిగింది. మొత్తంగా చూస్తే దాదాపు 800 మెగావాట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టు సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టుకి సంబంధించి కీలక శంకుస్థాపన కూడా జరిగింది. మొత్తం కడప జిల్లాలో ఈ ప్రాజెక్టు ద్వారా 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా శంకుస్థాపన చేశారు. దీని ద్వారా కూడా వేలాది మందికి అటు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలాగా కార్యాచరణ రూపొందించారు. మొత్తంగా చూస్తే అటు అన్ని రకాల పరిశ్రమల హబ్గా అటు రాయలసీమ ప్రాంతాన్ని తీర్చిదిద్దే దిశగా కూడా అక్కడ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని చెప్పాలి. ఓవైపు ఇటు ఆటోమొబైల్ రంగం, అలాగే మరోవైపు అటు డ్రోన్ సిటీ రంగంగాను, అలాగే ఎలక్ట్రానిక్స్ సిటీ రంగంగాను, ఇప్పుడు ఇటు సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాంతంగాను దీన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీని ద్వారా భారీ పెట్టుబడులు ఆయా ప్రాంతాల్లో స్థాపించడం ద్వారా అటు నిరుద్యోగ యువతకు వేలాదిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికంగానే లభించే దిశగా కూడా ఈ కార్యాచరణ రూపొందిస్తుంది. ఇంతటితో సరిపెట్టకుండా అంటే కేవలం అటు పెట్టుబడుల ఆకర్షణ అలాగే ఇటు ఉపాధి కల్పన ఈ రెండింటితోనే సరిపెట్టకుండా కూడా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో ఏదైతే ఈ కొరత ఉందో, విద్యుత్ కొరత ఉందో, బయట నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయకుండా స్థానికంగా ఉత్పత్తి జరిగే ఈ సంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించిన ప్రాజెక్టుల ద్వారానే స్థానికంగానే తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసేలాగా కూడా ఒక ప్రణాళిక రూపొందించింది. తద్వారా అటు విద్యుత్ వ్యయం కూడా తగ్గించుకోవటం, ప్రజలకు అటు విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసి నాణ్యమైన విద్యుత్తును మన సొంత రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఇవ్వటం అనేది మరో ప్రణాళిక అని చెప్పుకోవాలి. మొత్తంగా ఇక్కడ ఈ
విద్యుత్ రంగానికి సంబంధించి సమగ్ర ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ శేషుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు కృష్ణ.